పార్టీలో ఉన్న యువకులు వాళ్ళకు వ్యక్తిగత కక్షలతో ఏదో హత్య చేసుకుంటే దాన్ని అసలు ఈ రాష్ట్రంలో ఇంకే సమస్య లేదు, రైతుకు సమస్య లేదు, యువకులకి సమస్య లేవు, కార్మికులకి సమస్య లేవు, ఏ సమస్య లేదు. ఆ గంజాయి తాగే గంజాయికి లేకపోతే ఈ దుర్వ్యసనాలకి అలవాటు పడ్డ ఆ ఇద్దరు యువకులు చేసుకున్న మరణాన్ని తీసుకెళ్లి దేశ రాజకీయాలు చేస్తానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఎంత దిగజారిపోయిందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి మనం చేస్తాను. ఇది దున్నపోతు సామెత ఏదో ఉంది, చెల్లించదని చెప్పేసి, వానపడ్డ దున్నపోతు మీద వానపడ్డా అని చెప్పేసి అంటే. నేను ఇటీవల అసెంబ్లీలో ఒక ప్రశ్న వేశారు, సాక్షి పత్రికకి పక్షపాతపూరితంగా గత ప్రభుత్వం ఏమైనా లబ్ధి చేకూర్చిందా అని చెప్పేసి. కొన్ని రూల్స్ కొన్ని జీవోల ఆధారంగా లేదని చెప్పేసి మా శాఖ వాళ్ళు ఇచ్చారు. సరే దాన్నే చదివాం. తర్వాత సమాధానం నేను చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఏమని, ఒక జీవోని అడ్డం పెట్టుకుని ఏ విధంగా సాక్షి పత్రిక ఈ రాష్ట్ర నిధుల్ని దోచేసింది అని చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఈ రాష్ట్రంలో అనేక పత్రికలుంటే ఈ ఒక్క పత్రికకే, సాక్షి పత్రికకి 403 కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా అన్ని పత్రికలకి కలిపి 488 కోట్లు ఇస్తే అది అర్థం కదా, అది పక్షపాతి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఏమైనా జ్ఞానం ఉన్న వాళ్ళకి సమాధానం అర్థమైంది, కానీ జ్ఞానం లేని వాడికి ఏమీ అర్థం కాదు. ఆ విధంగా అజ్ఞానిలాగా ఈరోజు ప్రతిపక్ష పార్టీ పనిచేస్తుంది, ఆలోచన చేస్తుందని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తాను. ఏదేమైనా సరే వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నాం. సహకరించండి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సహకరించండి రాష్ట్రంలో సమస్యల్ని తీర్చడం కోసం, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చి పరిశ్రమలు స్థాపించడం కోసం సహకరించమని చెప్పేసి ప్రతిపక్షాన్ని కోరుతాం. కానీ వాళ్ళకి ఏం అక్కర్లేదు, ప్రభుత్వం మీద బురద జల్లటమే మా లక్ష్యం, ప్రభుత్వం మీద బురద జల్లటం కోసమే మేము ఉన్నాం అనే లక్ష్యంతో పనిచేస్తే దాన్ని పెద్ద లెక్క చేయాల్సిన అవసరం లేదు. అది ఈరోజు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో అది మాకు లెక్కే లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా లక్ష్యం ఒకటే. ఈ రాష్ట్రం 10-15 సంవత్సరాలు వెనక్కెళ్ళిపోయింది. ఒక అజ్ఞానమైన పరిపాలన మూలంగా, ఒక బాధ్యతారహితమైన పరిపాలన మూలంగా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా వెనకబడింది. ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి మళ్ళీ పారిశ్రామికంగా కానివ్వండి, వ్యవసాయ పరంగా కానివ్వండి, ఉపాధి పరంగా కానివ్వండి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారు ఆర్నిసలు కష్టపడుతున్నారని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తూ, మరి మీరందరూ కూడా ఎంతో విశ్వాసం ఉంచి, ఎంతో ప్రేమతో, ఎంతో నమ్మకంతో ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించారు. తప్పకుండా మీ విశ్వాసాన్ని బొమ్ము చేయనని చెప్పేసి మీ అందరికీ మరి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఏదైతే నా దగ్గర నుంచి ఆశించారో తప్పకోకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి, ఆ రోజు చెప్పాను నేను ఈ నియోజకవర్గ ప్రజలకి పెద్ద పాలేలాగా పనిచేస్తానని చెప్పేసి, ఈరోజు కూడా గెలిచిన తర్వాత కూడా అదే మాట చెప్తున్నాను, ఈ నియోజకవర్గ ప్రజలకి పెద్ద పాలేరులాగానే పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తున్నాను. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మనకు కావాల్సింది చింతలపూడి ప్రాజెక్టు. ఆ చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాదని చెప్పేసి మరొకసారి మీ అందరూ కూడా శ్రవణంగా మనం చేస్తామని నేను ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో, ఇరిగేషన్ మంత్రి గారితో అనేక సార్లు నేను చర్చించడం జరిగింది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 5 అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులో మన చింతలపూడి ప్రాజెక్టు కూడా ఒకటని చెప్పేసి మీకు మనవి చేస్తానని నేను తప్పకుండా రాబోయే 2-3 సంవత్సరాల్లో ఆ చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేసి మన రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే నా లక్ష్యం చెప్పేసి కూడా మీకు మనవి చేస్తాను నేను. తప్పకుండా అదేవిధంగా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు ఏదైతే చెప్పారో తప్పకుండా ఒక 2-3 నెలల్లో ఆ పనులు కూడా ప్రారంభించడానికి కావాల్సిన నిధులు కొంతమేరకు నేను సమకూర్చుకోగలిగాను. నేను ఆ నిధులతో అన్నవరంలో రోడ్లు కానివ్వండి, చాలామంది ఇంటింటికి తిరిగినప్పుడు చూపించారు, సారథి గారు ఈ రోడ్డు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము, ఈ రోడ్డు వేయాలి, డ్రైనేజీ కావాలన్నారు, కరెంటు సమస్యలు కావాలన్నారు, వాటన్నిటితో కూడా తప్పకుండా పూర్తి చేస్తారని చెప్పేసి మీకు మనవి చేస్తూ మరి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.